రేపు రేపు నువ్వు ఆక్సిజన్ బుద్ధి మెడకేసుకొని తిరిగే రోజులు ఉన్నాయి. తెల్లగా ఉన్న బిల్డింగ్ కర్రెగా అయిపోయింది బిడ్డ. ప్రకృతి ఇట్లుంది, పాఠశాలనే అట్లుంది. కానీ సర్కారు బడి అంటే ఇలా ఇంత ఎందుకు ఓరసూపు అయిపోయింది? నేటి బాలలే నేటి పౌరులే రేపటి రాజకీయ నాయకులు. లంచాలు తీసుకుంటే దొరికితే నీ ముఖం ఎత్తుకోలేక తిరిగితే అరే డబ్బు సంపాదించండి రా, కానీ ప్రకృతిని నాశనం చేయకుండా డబ్బు సంపాదించండి. ఒంటి మీద బట్టే బరువైపాయే రాయరంకు బొమ్మలతో బరిదెగించి తిరుగుతుండ్రు. మీరు దేవుళ్ళ కాడ ఇచ్చా రచ్చా విచ్చ విడిగా నన్ను చూడు నా అందం చూడు అని మీ వైభవం మీ ఆటలు. ఎంజాయి కాదురా గంజాయి, అది గుంజుతుంటే మెదడు బండరాయి. పొయ్యి మీద సర్వ పెట్టే పోనొస్తే మురువ వచ్చే. నువ్వెంత మెరిసినా నీది ఉచితోలే. నమస్తే తెలుగు ప్రజలకు. మనం నిర్మల్ ఘాట్ లో ఉన్నాం. ఇది ఒక పచ్చని అడవి, చాలా ఫేమస్. ఇంట్లో అంటే గిన తెలుసు కదా, మొన్న బిగ్ బాస్ అగ్ని పరీక్ష పోయాడు. ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు పోయి ఇక్కడ నిర్మల్లో ఇక్కడ అమ్మ జారి పడితే బొక్కలు ఇరుగుతాయి, నడుమిరుగుతాయి. కొండలోన కోనలోన కాడెట్ల దుండుకుంటూ కండలతో కొండల పిడి చేసి పగలనక రాత్రనక ఎండనక వాననక ఒళ్ళు వంచి చెమట కార్చిరాని ఈ గట్లు చెట్లు పుట్టలు నాకు చుట్టాలు పిల్లగా. అవు ముసలోడా, ఆ వయసులో ఉన్నప్పుడు ఏదైనా చేస్తాం, పడేస్తావు 10 ఎకరాలైనా. వయసు అయిపోయినప్పుడు కొంచెం తగ్గాలి, ఎక్కడ నెగ్గాలో కాదు తాత. వేమన చెప్పిన వేదాంతం, బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజమవుతున్న ఈ రోజుల్లో పల్లెటూళ్ళలో భూకామందులు, పట్టణాలలో రౌడీ ముఠాలు, బాధ్యత తెలియని ఉద్యోగులు, బడాయి పలికే పెద్ద మనుషులు. కానీ ఇక్కడ మచ్చలేని మట్టి మనుషులు, అడవి మనుషులు. అడవిలో నిర్మల్ దగ్గర, నిర్మల్ ఘాట్ దగ్గర ఈ పచ్చని ప్రకృతి, టేకు చెట్లను, ఈ అందాలను, కోతులను, కోయిలను చూస్తే నీకేమనిపిస్తుంది తాత? ఒక్క రాగం అందుకో. మా ఊరు మందార మాల కిలకిల రాగాల జోలా, మా ఊరు మందార మాల కిలకిల రాగాల జోలా. చల్లనైన ఈ చిరుగాలులు నా పల్లె తల్లికి ఆభరణాలు, ఉయ్యాలలుగే చెట్ల కొమ్మలు మానేల తల్లికి తోరణాలు. కొండ కోనల్లోన పొడిచేడి తొలిపొద్దు ఎనలోన తృప్తికి లేదా ఎద్దు, మా ఊరు మందార మాల కిలకిల రాగాల జోలా. ఆహా, ఎట్టుంది పిల్లగా ఈ పచ్చని ప్రకృతిలో, ఈ అడవి తల్లి ఒడిలో ఓలలాడుతుంటే బువ్వ తినకున్నా ఏమి లేదు. అసలు చాలా మంది 100 కోట్లతో బిల్డింగ్ కట్టుకుంటారు, కానీ 100 కోట్లు కాదు. నిర్మల్ ఘాట్ దగ్గర ఈ పచ్చని చెట్లలో ఉంటే 100 కోట్ల బిల్డింగ్ లా కాదయ్యా, ప్రకృతిలో ఉండండి డ్యూడ్. 100 కోట్లు కాదు, 1000 కోట్లు పెట్టినా దొరకని ఆనందం. 100,000 కోట్ల బిల్డింగ్ లేకపోయినా బతుకుతావు, కానీ ఆక్సిజన్ లేకుంటే బతుకుతావా? ఇది ఆషామాషా ఆక్సిజన్ కాదు, ప్యూర్ ఆక్సిజన్. కానీ తాత రేపు రేపు నువ్వు ఆక్సిజన్ బుద్ధి మెడకేసుకొని తిరిగే రోజులు ఉన్నాయి. హైదరాబాద్లో, ఢిల్లీలో వస్తుంది, ఆ రోజు వస్తుంది. ఆ రోజు వస్తుంది. అడవులని మొత్తం ఆగం చేస్తున్నారు. ఇక ఆనలు పడతలేవు, మేము కప్పల పెళ్లిళ్ళు చేస్తున్నాం, మేము కప్పలకు పెళ్లిళ్ళు చేస్తున్నాం అంటే ఈ కథలో పడితే ప్రకృతిని పగ్గం పాడు చేస్తే ప్రకృతిని నాశనం చేస్తున్నాం అనుకుంటారు. సిగ్గి లజ్జ ఉందా ఏమన్నా? నిర్మల్లో పోయినసారి కానీ ఈసారి కానీ నీళ్లు, చెరువుల నీళ్లు రోడ్ల మీదకి వచ్చినాయి. నువ్వు నిర్మల్ స్కూల్ చూసినావు కదా, ఎంత పాడుపడ్డ స్కూల్ అయింది, ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల. నువ్వు దాని మీద ఏమొక్క రాగం అందుకో. ఓ మైపాడు పిల్లగాడు బాగానే చెప్పింది బిడ్డలారా, వెళ్ళాక గాఢంగా వస్తున్నా. ఓ నీ దండం పెడితే నిర్మల్ల సర్కారు బడి. ఓ అమ్మా, నా పల్లె పాఠశాల గుండె వేగమాయనో, వేగమై గుండె ఆగిపోవునేమో, మాట రాక నా తల్లి మూగబోవునేమో. బలిపతలు బట్టి
మొత్తం తెల్లగా ఉన్న బిల్డింగ్ కర్రెగా అయిపోయింది బిజ. ప్రకృతి ఏమి ఇట్లుంది, పాఠశాలనే అట్లుంది. ముసల్ది అయిపోయింది, కంకి ముసల్ది అయిపోయింది. దాన్ని ఒళ్ళిన మానవుడే లేడు. ఆగం ఆగం జగన్నాథం. దోమలు ఈగలు గబ్బు కొట్లాడుతున్నాయి. ఒక్క మాటలు చెప్పాలంటే అందులో దోమలే సంసారం చేస్తున్నాయి. గాడికి దిగజారిపోయినాయి సర్కారు బళ్ళు. కానీ సర్కారు బళ్ళలో చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, మేధావులు అయ్యారు. మళ్ళీ వాళ్ళే మింగేస్తున్నారు. తల్లి పాలు తాగి రొమ్ము మీద గుద్దుతుర్రు. అంత గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు గతంలో. కానీ సర్కారు బడి అంటే ఇలా ఇంత ఎందుకు ఓర సూప్ అయిపోయింది? అది సర్కారు బళ్ళలో దోలాలంటే తల్లిదండ్రులకు పానం ఎందుకు ఒప్పుతలేదో ఎక్కడ అర్థమైతలేదు మైపాలు. సరే తాత, నువ్వు బిగ్ బాస్ పోవాల్సింది వైట్ కార్డులో నిన్ను తీసుకుంటారు అంటున్నారు. వైల్డ్ కార్డు మరి అటు పోకుండా వారానికి 5 లక్షలు వస్తాయి. ఒక 10 వారాలు ఉంటే 50 లక్షలు వస్తాయి. నువ్వు అటు పోకుండా ఈ ఆదిలాబాద్ అడవుల్లో ఏముంది? మట్టి, గాలి, ప్రకృతి ఉంది. ఇక్కడ నీకు ఎవరైనా డబ్బులు ఇస్తారా? గాలినే గోడగా, మేఘాలే మేడగా, అబ్బా నేలమ్మ ఒడిలో నా గూడేసిన పేదలో ఈ పేదల సంసారం ఎట్లా ఉంది? ఈ నిరుపేదల జీవితాలు ఏ రకంగా ఉన్నాయి? అది కథ మాత్రం వరుసుకుంటేందుకు పైన ఇచ్చినాం మైపాలు. ఏం తెలుసుకుంటావు మరి? ఏ ఊరు నిర్మల్ గొప్పతనం ఏంది అసలు? ఏ ఊరు మగోంది? నాది ప్రాపర్ ఇక్కడ కాదండి, నాది జగిత్యాల. జగిత్యాల మగోని. ఇక్కడ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ లో. నేను ట్రెజరీ డిపార్ట్మెంట్ నాది. సో నాకు ఇక్కడ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఇది నాకు ఇక్కడికి రావడం 4సారి సార్. మనం ఎంత స్ట్రెస్లు ఉన్నా కానీ మనం ఇక్కడికి వచ్చినామంటే ఆటోమేటిక్గా మన మైండ్ ఫ్రీ అయిపోతుంది. సో మనం నిజం మీరు అన్నారు ఒక మాట ఇందాక, 1000 కోట్లు పెట్టినా కానీ మనం ఏం సాధించవచ్చు, కానీ ఇంత మంచి ఆక్సిజన్ మనం ఎక్కడ పొందలేమన్నా అన్నారు చూసారా? ఆ మాట కదా ఖచ్చితంగా అక్షరాలు ఇది నిజం. కానీ మరి ప్రకృతికి పొక్కలు పెడుతురుగా తాత. నీలాంటి చదువుకున్న బచ్చిగాలు ముంగడ పడి ఎదిరించాలి, మైపాలు లెక్క కొట్లాడాలి. సాట్న ఎందుకు వంతురు తాత? చదరకు రాక చంద్రవంతురే మీ యువత ముందుకు రావాలి. నేటి బాలలే, నేటి పౌరులే రేపటి రాజకీయ నాయకులు. అది రేపటి దేశ నిర్మాణానికి పునాదులు. అది నాకెందుకు అని నాకెందుకని మీలాంటి యువత సాట్న వండొద్దు తాత. ఇగో తాత మేము కంకణం కట్టుకున్నాం. ఈ ప్రకృతిని కాపాడాలి, ఈ నేలను కాపాడాలి, ఈ నీరును కాపాడాలి, ఈ గాలిని కాపాడాలి. వజ్ర వైడూర్యాల కన్నా ఈ గాలి గొప్పది. ఈ గాలి లేకపోతే ఒక్క నిమిషం గాలి లేకపోయినా చచ్చిపోతావు, కానీ బంగారం లేకపోయినా బతుకుతావు, వజ్రాలు లేకపోయినా బతుకుతావు తాత, వైడూర్యాలు లేకపోయినా బతుకుతావు. కానీ చెప్పనా, ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు. నీతికి నిలువ నీడలేదు. ప్రకృతికి నా పేదోళ్ళ జాతి మీకెందుకు గొరగాదు? అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుంది, సామాన్యులనే లంచము పీడిస్తూ ఉంది. ఎక్కడుందిరా న్యాయము? ఆ న్యాయము చెప్పే గొంతే మూగబాయరా. ఏడముందిరా మానవత్వము? ఆ మానవత్వమే దినదినము దిగజారెనురా. ఆ మానవత్వమే దినదినము దిగజారెనురా. కనపడుతుందా? ఇప్పటికీ లంచాలు తీసుకుంటుర్రు. అయ్యో ఓ పిల్లగా, చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం. నువ్వు లంచాలు తీసుకోకురా. లంచాలు తీసుకుంటే దొరికితే నీ ముఖం ఎత్తుకోలేక తిరిగితే నువ్వు బతికిన సచ్చిన కింద సమానమేరా అని నేను మార్నింగ్ న్యూస్లో చెప్పినా కానీ వీళ్ళకు లంచాలకి వస్తలేదు తాత. అందుకనే తాత ఒక నరసాయి తాతను ఒక మైపాల్ జాదవను మాట్లాడితే సరిపోదు. డబ్బు సంపాదించడం కాదు డ్యూడ్, ప్రకృతి సంపాదించాలి, గాలిని సంపాదించాలి. గది చెప్పు జర మొగోళ్ళకు. డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం కాదు, గాలిని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి.
అది ఇప్పుడు ఎలగాలకు గాలిని చెరబడుతున్నారు. ఇప్పటికైనా మేలుకోవాలి, సభ్య సమాజం మేలుకోవాలి. విపరీతమైన పొల్యూషన్ చేస్తున్నారు తాత. ఫ్యాక్టరీలు, ఫార్మా కంపెనీలు వ్యర్థాలను వెదజల్లి ఆక్సిజన్ మింగేస్తున్నాయి. ఓజోన్ పొరకు పొక్క పడుతుంది. అందుకనే వర్షాలు క్లౌడ్ బరస్ట్ అవుతున్నాయి. మొన్న వరంగల్లో పడ్డది, కామారెడ్డిలో పడ్డది, నిర్మల్లో పడ్డది. మీ కామారెడ్డిలో వాడితే నేను కూడా కథ చెప్తే తాత. మరి చెప్పు ఒక్కసారి చెప్పు. వరదలు కామారెడ్డి కష్టాల పాలాయనో, కామారెడ్డి కన్నీళ్ళ పాలాయనో. ఇక మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే తాత, అచ్చమైన మచ్చలేని స్వచ్ఛమైన ప్రకృతిని పగబట్టి తన స్వార్థం కోసం అమాయకులను వాగం చేసుకుంటా డబ్బున్నోడు పేదోళ్లను గబ్బు చేరనీయకుండా, నోరున్నోడు పేదోళ్లను మారువరగనీయకుండా, ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలపడుతుంది. ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్నా కోరిక పుడుతుంది. మీదేసుకొని పోతాడా రేపు డబ్బులు? ఇంకా మీదేసుకొని పోయేది ఉంటే ఇంకెంత అవినీతి చేస్తున్నాను. మీదేసుకొని పోయి అక్కడ డబ్బు పనికి వస్తుంది అనుకుంటే ఈ నా కొడుకులు, అరే డబ్బు సంపాదించండి రా, కానీ ప్రకృతిని నాశనం చేయకుండా డబ్బు సంపాదించండి. తరతరాలకు తరగని సంపద దాని మీదనే సోయి. కానీ తరాల నాటి ప్రకృతిని ఎట్లా కాపాడుకోవాలన్న లజ్జశక్తి ఎందుకు వస్తలేదో వీళ్ళకు అర్థమైంది. ప్రకృతిని మనం కాపాడితే తాత, ప్రకృతి మనల్ని కాపాడుతుంది. అది ప్రకృతిని మనం నాశనం చేస్తే ఇక చూడు ఎంత రామసక్కని ప్రకృతి. చూడండి ఈ చెట్లు, వందల రకాల చెట్లు, టేక్ చెట్లు. ఇది ఎక్కడ అంటే పిల్లగా నిర్మల్ ఘాట్ అంటారు దీన్ని. నిర్మల్ అడవులు, నిర్మల్ కనబడేదంతా నిర్మలే. ఇవాళ పువ్వ బుగ్గి తినకున్న పేరు ఎవరు పెట్టిరో కానీ నిర్మల్ అని. నిర్మలమైన అడవి, నిర్మలమైన మనుషులు. కానీ కొద్దిమంది అవినీతి నాయకులు, అధికారులు జొర్రి ఈ నిర్మల్ని చెరబట్టిర్రు, గబ్బు చేసిర్రు. గతంలో రడగబ్బు పెడగబ్బు చేసిర్రు. చేసిర్రు. చెరువులకు పోవాల్సిన నీళ్లు రోడ్లకు వచ్చినాయి. అబ్బా అంటే అన్నం తిన్నట్టు భూములను తిన్నారు కబ్జాలు చేసి. ఇట్లాంటి నాయకుల దేశానికి కావాలి. యువత మేలుకో, పండగరా. పబ్జీకి అలవాటు పడి, వీడియో గేమ్లకు అలవాటు పడి, లేకపోతే అడ్డమైన వీడియోలకు అలవాటు పడి ఓన్లీ జోకుల రీల్స్ చూసి చూసి నీ బతికే జోక్ అవుతుంది. కరువు కాలం వచ్చింది దేనికో, అది బతుకే బరువయ్యింది ఎందుకో. సినిమా బొమ్మలు చూసి సిగ్గు విడిచి తిరుగుతుండ్రు, అది తొంటి మీద బట్టే బరువైపాయే. ఒంటి మీద బట్టే బరువైపాయే. రాయరంకు బొమ్మలతో బరిదెగించి తిరుగుతుండ్రు, రాయరంకు ఏషాలతో బరిదెగించి తిరుగుతుండ్రు. గౌరవ మర్యాదలన్నీ గంగలో కలిపేస్తుండ్రు. ఎంత ఘోరం తాత అంటే మనుషులు ఎంత విపరీతమైన ధోరణికి పోయారంటే, గణపతి బొప్ప మోరియా గణపతి దేవుడు పాటలు పాడాల్సిన టైంలో సారే కావాలి, కేసీఆరే కావాలని పాటలు పెట్టుకుంటారు. అంటే దేవుడిని కూడా ఖతం చేస్తారు తాత. ఇక చూడు కేసీఆర్ దేక్లింగ్ అంటారు. మైపాలు రేపు తాగి బిర్యానీలు తిని మాంసం తిని దేవుడి దగ్గర పాటలు పాడాల్సిన దగ్గర రాజకీయ నాయకుల పాటలు వేస్తారు. అంటే ఇది ఎంత సిగ్గు చేటు, లజ్జా సిగ్గు ఏనాడో మర్చిపోయారు. కానీ ఇది న్యాయమా? కాదు. శివుడి దగ్గర సినిమా పాటలు అవు, గణపతి దగ్గర సినిమా పాటలు. చెప్పేటోడు లేక చెడిపోయింది అన్నట్టుగా తయారైంది. ఇప్పటికైనా మనం చెప్పాలి కదా తాత. అందుకనే చెప్తున్నాం కదా, పెద్ద మనిషి కదా నువ్వన్నా చెప్పు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి చెప్తా. డీజేలు పెడితే బాక్సులు ఎగురుకుంటూ గుండెలు ఆగిపోతున్నాయి. చాలా మంది చచ్చిపోతారు. అదే మరి కథ. ఇదేంది ఇదేంది విపరీతమైన ధోరణి? ప్రభుత్వం ఏం చేస్తుంది, నాయకులు ఏం చేస్తారు, అధికారులు ఏం చేస్తారు? ధ్వని కాలుష్యంతో గుండెలు అదిరిపోయి యువకులు నరాలు చిట్లిపోతున్నాయి. గర్భవతులలో ఉన్న శిశువు కదులుతుంది. ఆ బాక్సులో కదులు కాదు, ఇక పిండం మొత్తం బయటకే వస్తుంది. అంతటి పరిస్థితులు తీసుకొస్తారు. పక్కకు ఇండ్లు ఉన్నాయి, గర్భవతులు ఉంటారు, బాలింతలు ఉంటారు, మరి ముసలోళ్ళు ఉంటారు,
బీపీ పేషెంట్లు ఉంటారు, షుగర్ పేషెంట్లు ఉంటారు అని తెలియకుండా లజ్జ తప్పిన వాళ్ళు వేసుకో. దేవుళ్ళ కాడ తాగి తందనాలు ఆడి మీరు దేవుళ్ళ కాడ ఇచ్చా రచ్చ విచ్చ విడిగా నన్ను చూడు నా అందం చూడు అని మీ వైభోగము మీ ఆటలు ఏందది? ఏంది? ఉవ్వా! విపరీత బుద్ధే వినాశకాలు. వినాశకాలే విపరీత బుద్ధి. కానీ తాత రామ 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 ఉయ్యాలో రాములాము రామ ఉయ్యాల పచ్చని ప్రకృతి ఉయ్యాలో మట్టి పరిమాణము ఉయ్యాల మైపాలో యాదవు ఉయ్యాలో నర్సయ్య తాత ఉయ్యాల ఎంత రామ సక్కదనము ఎంత చూడ సక్కదనము ఇంత రామ సక్కదనంగా పాట పాడుకుంటే రేపు తృప్తి. కానీ ఇక నీ దండం పెడితే బతుకమ్మ పండుగ వస్తుంది. బతుకమ్మ పండుగకు ఇప్పుడు డీజే పాటలతోటి మోగిస్తుర్రు. ఏమన్నా లజ్జసికి ఉందా తాత వీళ్ళకి? పాటలు పసిపిల్లలకు ఆ సంస్కృతి ఎక్కడ పోతుంది? ఆ సాంప్రదాయం ఎక్కడ పోతుంది? నేర్పియాలి కదా. అమ్మాయిలకు పాటలు నేర్పిస్తలే మంగ్లీ వాడిన పాటలు వేసుకొని ఎగురుతున్నారు. అంటే ఆడపిల్లలకు బతుకమ్మ పాటలు నేర్పొద్దా? ఇక మధుప్రియ మంగ్లీ వాడిన పాటలకే వీళ్ళు డింగా డింగా ఇది అనాలా తప్ప వీళ్ళు వాడరు. డించకే పెట్టిరు తాత. తల్లిదండ్రి దేవుళ్ళు ఉయ్యాలో తల్లిదండ్రి గురువులు ఉయ్యాలో తలచి పెద్దలు నాడే ఉయ్యాలో తత్వాలు చెప్పారు ఉయ్యాల కొడుకులు పుడితే ఉయ్యాలో కొండంత పండుగ ఉయ్యాల వారు పెడదారి నడవంగా ఉయ్యాలో ప్రేమంత దండుగా ఉయ్యాల కన్నవారిని చూసి ఉయ్యాలో కక్ష సాధిస్తుండ్రు ఉయ్యాల అన్నదమ్ముళ్ళంటే ఉయ్యాలో ఆవేశపడుతుండ్రు ఉయ్యాల పెళ్లి చేయక ముందే ఉయ్యాలో తల్లిదండ్రులు అంటుండ్రు ఉయ్యాల పెళ్లి అయినాక పెళ్లి చేసేదాకా తల్లిదండ్రి పెళ్లి అయ్యేదాకానేమో తల్లి దేవత తల్లి బెల్లం. అప్పుడు బెల్లం ఫస్ట్ పెళ్లి కాకనే ముందు ఇక నీ దండం పెడితే పెళ్లి అయిపోయినాక ఇక పెళ్ళం కొడుకు అయ్యి కథం పెళ్ళమే దేవత పెళ్ళమే దేవతని ఉయ్యాలో ప్రేమతో మొక్కుతుండ్రు ఉయ్యాలో పసుపు కుంకుమ పెట్టి ఉయ్యాలో ఆనాటి స్త్రీలంతా ఉయ్యాలో భర్త పాద సేవ ఉయ్యాలో చేసుకునేదమ్మ ఉయ్యాల ఈనాటి పెళ్ళాలు ఉయ్యాలో మొగడొక్క మాట అంటే ఉయ్యాల కయ్యానికి కాలు ఉయ్యాలో దువ్వుతున్నారమ్మ ఉయ్యాల. తాత మంచి ఏడుందే, మానవత్వం ఏడుందే, ధర్మం ఏడుందే, న్యాయం ఏడుందే, సత్యం ఏడుందే? కాదు, కడుపులో 9 నెలలు మోసిన తల్లికే మోసం చేస్తున్న కొడుకులు ఇక మనం ధర్మం న్యాయం ఏం మాట్లాడతావు? నీకు జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తండ్రి వాళ్ళను ఒంటరిగా వదిలేసి వాళ్ళకు మొదటి ముద్ద పెట్టకుండా మొదటి పండు కొనియకుండా మొదటి చీరే మొదటి బట్టలు కొనియకుండా చిరాకు ఊకేంది చిరాకు ఇదా తొక్కిసవని కోళ్ళాగలు వచ్చి ఎవలా అంటే పని మనిషి అయిన కాడికి వచ్చింది కథ. అది తల్లిని తండ్రి ఎక్కడికి కోళ్ళాగలు రావు పిరా ఎక్కడికి కోళ్ళాగలు ఎవరు పిరా దావు మరి ఇసుంటా ఏంది పరిస్థితి ఎట సంగతి ఏంది చాలా మంది గాలిలో గడపాల్సిన పిలవరు అది పిరా. నీ పేరు ఏం పేరు? గజానంద్. ఏం పని చేస్తావు మగోని? చదువు పంతులే ఇది పాఠాలు చెప్తుంది, పాఠాలు చెప్పుకునేది పంతులు. ఇది ప్రకృతిని ఈ గాలికి చాలా మంది ఆక్సిజన్ అందకుండా హార్ట్ అటాక్లు వస్తున్నాయి తాత. ఇప్పుడు సభ్య సమాజానికి సందేశం ఇవ్వాలి. ప్రకృతి పాఠాలు నేర్చుకునేది ఈ ప్రకృతి పాఠాలు నేర్చుకొని ఇప్పుడు పాఠశాల పిల్లలకు ఏం చెప్తావు, సభ్య సమాజానికి ఏం చెప్తావు, పరుసు పొరగాలకు ఏం చెప్తావు? ఎంజాయి కాదురా గంజాయి అది గుంజుతుంటే మెదడు బండరాయి, ఎంజాయి కాదురా గంజాయి అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. గురువులకు రెస్పెక్ట్ లేదు తాత. అయ్యో ఒక్క మాట అంటే పడతలే. వెనకడికి కర్ర తీసుకొని ఆడిస్తే అమ్మో అని వేసిరు మనకు గోడ కుర్చీ వేసిరు ఇట్లా. కానీ ఇప్పుడు పొలగాని గిట్లా మనం విద్యార్థులకి మనం ఏదైతే అంత ముందు మనకి పనిష్మెంట్ ఇచ్చారో మన గురువులు, అది ఇప్పుడు మన భవిష్యత్తుకి ఈ రోజు మేము ఇంత మంచి స్థితిలో ఉందంటే కారణము మాకు చదువు చెప్పిన గురువులు. వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చారు, వాళ్ళు మాకు మంచి చెడు అన్ని చెప్పారు కాబట్టి ఈరోజు మంచి స్థితిలో ఉన్నాం. అదే విషయాలు ఇప్పుడు మా విద్యార్థులు కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రతి విషయం ఏది మంచిది ఏది చెడు, చదువుతో పాటు వాళ్ళకి మోరల్ వాల్యూస్ ప్రతి ఒక్కటి కూడా మేము చక్కగా వివరిస్తూ ఉంటాం. చాలా వరకు విద్యార్థులు మా మాట వింటారు, చాలా వరకు బాగానే ఉంటారు. ఏదో కొంతమంది విద్యార్థుల వల్ల మనకి అపకీర్తి వస్తుంది, కానీ చాలా మంది విద్యార్థులు అయితే బాగానే ఉన్నారు. చదువు బాగా వస్తున్నది అని ఒక పిల్లగానికి గిట్ట ముట్టుకుంటే వాళ్ళ అయ్య వాళ్ళ అమ్మ వచ్చి పంచాయతీ పెట్టుకొని అది స్కూళ్ళల్లో అది రావడానికి కారణం ఏంటిదంటే తల్లిదండ్రులు విద్యార్థుల మీద పెంచుకున్నటువంటి వాళ్ళ
బిడ్డల మీద పెంచుకున్న అమితమైన ప్రేమ అది. అంటే నా బిడ్డని నేను గారాభంగా చూసుకుంటున్నా, సో వాళ్ళు ఎందుకు కొట్టాలి, వాళ్ళు ఎందుకు కొడుతున్నారు మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా ఆవేశంతో వస్తారు. కానీ ఒకసారి తల్లిదండ్రులు అందరూ ఆలోచించి, సో వాళ్ళ కన్సర్న్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి నా బిడ్డను మరి ఎందుకు కొడుతున్నారని చెప్పేసి ఒక మాట అడిగితే ఖచ్చితంగా ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క మంచి కోసమే కొడుతున్నారని చెప్పేసి చాలా చక్కగా వివరిస్తాడు. ఏ ఉపాధ్యాయుడైనా సరే విద్యార్థి భవిష్యత్తు కోసమే కృషి చేస్తాడు తప్ప అతనికి బాగా చెడిపోవాలని చెప్పేసి ఏ ఉపాధ్యాయుడు కూడా కోరుకోడు. రాయిని కొడితేనే శిల్పం అవుతుంది, అంతే. రాయిని కొట్టకుండా శిల్పం అవుతుందా? ఆటుపోట్లు ఎదురైతే అలలు దరికి చేరు గదరా, ఉలి దెబ్బలు తింటేనే రాయి శిల్పంగా మారు గదరా. మరి సోయి తల్లిదండ్రులకు లేదా? లేదు. ఇప్పుడు 4 దెబ్బలు తగిలితేనే కొడుకు దారికి వస్తాడని తెలియదా? మొక్కప్పుడు వంగనప్పుడు అయ్యా నా కొడుకు అట్లా నా కొడుకు పట్నం అంట పెట్టిండు, బడిదగించిపోయిండు, నా కొడుకు నా చేతుల్నే లేడు అంటే ఎట్లా ఉంటాడా? అందుకనే సెల్ ఫోన్ కొనియకపోతే చచ్చిపోతుండు, బైక్ కొనియకపోతే చచ్చిపోతుండు. నువ్వు పెంచినావు, నీ తప్పు నీది. తర్వాత చిన్నగా ఉన్నప్పుడు సందే విద్యా బుద్ధులు తల్లిదండ్రులకి మేము చెప్పదలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటిదంటే, తాత కొంచెంమంది తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏ రంగంలో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా అంటే కొంతమందికి చదువు పాపం వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి రాదు. అలాంటి వాళ్ళని వదిలేయాలి. వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి కానీ ప్రతి ఒక్క పౌరుడికి ఎవరికైనా సరే ఏదో ఒక దాంట్లో వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని తల్లిదండ్రులు గుర్తించి ఆ దిశగా వాళ్ళని ప్రోత్సహించాలి. సో నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్, నాకు చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలని ఉంది, నేను టీచర్ అయినా. సో ఇప్పుడు అన్న గాయకుడు నేచర్ గురించి మొత్తం వివరించి సో అగ్ని పరీక్ష దాకా పోయి వచ్చినారు. అంటే ఎవరికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలోనే కృషి చేయాలి, తల్లిదండ్రులు ఆ దిశగా ప్రయత్నం చేయాలి. అంతేగాని తల్లిదండ్రులు మార్కుల కోసము ఉపాధ్యాయుల మీద కూడా ఒత్తిడి తేవద్దు, విద్యార్థుల మీద ఒత్తిడి తేవద్దు, మార్కుల కోసం అస్సలు కూడా ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడైతే మార్కులని విద్యార్థులని తల్లిదండ్రులు పక్క విద్యార్థితో కంపేర్ చేస్తూ ఉంటారు. అరే పక్కింటి అబ్బాయికి 99% వచ్చిందిరా, నీకేంద్రా 50% వచ్చింది, నువ్వేం చేస్తున్నావు అట్లా అనొద్దు. ఖచ్చితంగా ఆ బిడ్డకి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో అతను ఖచ్చితంగా ధైర్యం చెప్పాలా, ఏం పర్లేదు నీ వల్ల ఎంత అయితే అంత చెయ్యి, చదువుతో పాటు నువ్వు చదువు పాస్ అవ్వు, నువ్వు సర్టిఫికేట్ సంపాదించు, ఇంకా నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది తల్లిదండ్రులుగా నువ్వు తెలుసుకోండి, ఆ దిశగానే నువ్వు పంపించు. ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా విద్యార్థులు భవిష్యత్తు కోసమే కృషి చేస్తారు తప్ప ఇంకా వేరే ఏది ఉండదు. వాళ్ళని కొట్టినా 2 మాటలన్నా వాళ్ళ మంచి కోసం మాత్రమే. ఏం పేరు తాత? నా పేరు రామేశ్వర్ రెడ్డి. నేను సంజయ్ గాంధీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చర్ గా పనిచేస్తున్నాను. మా తోటి అధ్యాపకుడు సాయినా గారు మ్యాథ్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. ఆఫీస్ స్టాఫ్ మెంబర్ అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు బడగారి సాయన్న, సంజయ్ గాంధీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో మ్యాథమెటిక్స్ లెక్చర్ గా పనిచేస్తున్నా. సో ఈ రోజులో మనం యువత యొక్క పోకడ చూస్తే వాళ్ళు చెడిపోవడానికి ప్రధానంగా 2 కారణాలు చెప్పొచ్చు. ఒకటి తల్లిదండ్రుల పెంపుడు విధానాలు, రెండవది ఈ రోజు అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను, టెక్నాలజీని అపసవ్య మార్గంలో ఉపయోగించడం. చిన్న ఉన్నప్పుడు గంజాయి ఉండేనా, డ్రగ్స్ ఉండేనా, టెక్నాలజీని అపసవ్య మార్గంలో ఉపయోగించడం వల్ల చాలా మట్టుకు యువత చెడిపోతున్నది. ఇప్పుడు అరచేతిలో ప్రపంచం అయిపోయింది. అసలు ఎవరికి పడితే వాళ్ళకు ఓటర్ ఐడి ఇస్తలేరు, మరి ఎవరికి పడితే వాళ్ళకి సెల్ ఫోన్ ఎందుకు ఇవ్వాలి, స్మార్ట్ ఫోన్ అడగవా తాత, నీ గొంతుతోనే అడుగుతున్నా. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఇంటి దగ్గర మెయిన్గా ఈ రోజులలో యువకుల్ని పిల్లల్ని అంటే ఎవరైతే మన స్కూల్ ఏజ్ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు మొబైల్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, దేనికోసం యూజ్ చేస్తున్నారని చెప్పి ప్రధానంగా ఒక కన్ను పెట్టి ఉంచాలా. అసలు ఇంటర్మీడియట్ దాకా స్మార్ట్ ఫోన్లు ఇచ్చడం అవసరమా తాత నాకు చెప్పు. కొన్ని దేశాలలో జపాన్, జర్మనీ దానిలో ఇంటర్మీడియట్ వరకు స్మార్ట్ ఫోన్లను అవసరమా అన్ని తల్లిదండ్రులే డబ్బా పోని. ఇప్పుడు ఫోన్ కంపల్సరీ అనుకుంటే దాన్ని సవ్యమైన మార్గంలో ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నీకు కాదు టెక్నాలజీ ఉన్నాయి, ఇప్పుడు దాన్ని మనం చెక్ చేయాలి. తల్లిదండ్రులు మన బాధ్యత అది కాదు. ఇప్పుడు మనం ఆర్మీలో జాయిన్ అయ్యేటప్పుడే ట్రైనింగ్ ఇచ్చి తుపాకీ చేతికి ఇస్తారు. మరి ఇక్కడ ఎవరికన్నా పోరాడికి సెల్ ఫోన్ మీద ట్రైనింగ్ ఇచ్చి దీని వల్ల లాభాలు నష్టాలు చెప్తారా? చెప్పట్లేదు. తుపాకీ సరిగ్గా పేల్చకపోతే మనకే తగులుతుంది, రివర్స్ అయింది అంటారు కదా. అంతే, ఇది కూడా అంతే. మరి ఇప్పుడు రివర్స్ అవుతుంది ట్రైనింగ్ ఇచ్చారు. ఒక్కడన్నా నీకు మొబైల్ కొనేటప్పుడు ట్రైనింగ్ ఇచ్చారా?
ఇవ్వలేరు. అదే లేకపోతే ఎట్లా సో మీరంటే అదే సిద్ధాంతం. లెక్చరర్లు చదువుకున్న వాళ్ళు ఏది చూడాలి ఏది చూడొద్దు. ఇప్పుడు నీకు అదే అది అట్ట ఉందిగా పోరగాలకు అది అట్ట ఉందిగా పొయ్యి మీద సర్వ పెట్టే ఫోన్ వస్తే మురుగ వచ్చే ఇంట్లకు బయటకు తిరుగుతూ అయ్యో బువ్వంతా మాడగొచ్చే దువ్విందే దువ్వ వచ్చే ముసి ముసి నవ్వ వచ్చే శిల్పిగా సెల్ఫీలు పెడుతుంటే చుట్టాలు పెరగవచ్చే ఇక ఈమె మొగని మర్చిపోతుంది ఇక ఆమెకు ఆయన కావాలి ఇక ఇట్లా అక్రమ సంబంధాలు కూడా పెరిగిపోతున్నాయి. అంటే చూసారు కదా బిడ్డ సమాజానికి ఇక్కడికి వెళ్ళే నిర్మలమైన చెట్ల నుంచి నిర్మలమైన మనస్సు నుంచి ఒక అద్భుతమైన ప్రోగ్రాం చేస్తున్నాం. దీని నుంచి పిల్లలు మారాలి, తల్లిదండ్రులు మారాలి, ప్రభుత్వం మారాలి, అధికారులు మారాలి, ప్రకృతిని కాపాడాలి. లాస్ట్ ఫైనల్ గా సెల్ ఫోన్ల గేములు కాదు, ఈ ప్రకృతిలో వచ్చి కబడ్డీ ఆడుకోండి, ఈ ప్రకృతిలో వచ్చి ఆటలు ఆడుకోండి, ప్రకృతిలో వచ్చి వంట వార్పు చేసుకోండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఆక్సిజన్ అందక హార్ట్ అటాక్లు వస్తున్నాయి. చాలా మంది ఏ డాక్టర్ చెప్పడు. స్వచ్ఛమైన ఆక్సిజన్ అందక హైదరాబాద్ లో హార్ట్ అటాక్లు ఎక్కువైనాయి. గుజరాత్ లో ఎక్కువ మంది చచ్చిపోతున్నారట తెలుసా? గాలి మొత్తం మురికి. చాలా మంది ఏమంటారంటే తిని కొవ్వు ఎక్కువైంది అనుకుంటారు. కాదు, దగ్గరలో స్వచ్ఛమైన ప్యూర్ ఆక్సిజన్ దొరకక కూడా గుండెకు ఆక్సిజన్ అందక సడన్ గా చచ్చిపోతారు. కాబట్టి మనం ఆక్సిజన్ కావాలన్నా, ప్రకృతి బతికించాలన్నా, ఒరే డబ్బు మీద పిచ్చున్నోళ్ళారా, అంటే దుర్మార్గంగా సంపాదించటోళ్ళారా అవినీతి చేయకండి. ఆ చెరువులను, పార్కులను, అడవులను ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చి ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి చెట్లు లేకుండా నాశనం చేసి పుచ్చిపోతున్నాయి. అరే నిర్మల్ ఎట్లయిపోయింది? మొత్తం చెరువులకు పోవాల్సిన నీళ్లు రోడ్లకు వచ్చినాయి. నిర్మలకు నిమ్మలం లేకుండా చేసిర్రు. అందుకనే ఇవాళ మన ఉద్యమం నిర్మల కాంచె మొదలైంది. నిర్మల అడవుల నుంచే మొదలైంది. ఆదిలాబాద్ అంతా తిరిగొద్దాం. వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ లో పాల్గొన్న వాళ్ళు కూడా సేవ్ ప్రకృతి, సేవ్ ప్రకృతి, సేవ్ నేచర్, సేవ్ పీపుల్. ఇంటారా పబ్లిక్? నువ్వు ఎంత మెరిసినా నీది ఉట్టితోలే నిమిషంలో చచ్చిపోయేదాన్ని. నువ్వు ఎంత మెరిసినా నువ్వు మట్టిపాలే. నువ్వు ఎంత మెరిసినా నీది ఉట్టితోలే, మురిసినా నువ్వు మట్టిపాలే. కురికి దంచిన అదే కూలి, వాడు దంచిన అదే కూలి. అందుకనే సిగ్గి శరం తెచ్చుకొని. ఇంకొకటి చాలా మంది మనిషి ఎవరన్నా అక్రమదారులో పోయేటోళ్ళు, చెడు మార్గంలో పోయేటోళ్ళు, ఒక మంది కొంపలు ముంచాలని చూస్తోళ్ళు, అరక చేత బట్టి అరచేతికి తను అరిగిపోతున్నాయి పేదోళ్లకు. మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా. నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. తెచ్చుకోవాలి, సిగ్గి తెచ్చుకోవాలి. ఎప్పటికైనా మీరు 1000 ఏళ్ళు బతకర్రా. ఆల్రెడీ 60 ఏళ్ళు ఉన్నోడికి కూడా 60 ఎకరాలు కబ్జా కావాలి. 10 ఏళ్లలో చచ్చిపోతాడు. 10 ఏళ్లలో చచ్చిపోయేటోడు కూడా ధన దాహార్తి, భూములు కబ్జాలు చేయాలి. కాంట్రాక్టర్, రోడ్ వేసే కాంట్రాక్టర్ దగ్గర 10% కమిషన్, 15% కమిషన్ అంటే నీకే కమిషన్ ఇస్తాడు. రోడ్డు కాడ వేయాల్సిన సిమెంట్ వేయకుండా వేయాల్సినంత అదేయకపోతే కల్తీ అయిపోయి 30 ఏళ్ళు 40 ఏళ్ళు రావాల్సిన రోడ్లు 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు గుంతలు పడితే దాని మీద 2 వీలర్ మీద పోయిన వాళ్ళ నడుములు నొప్పులు వస్తున్నాయి, వస్తున్నాయి, రోడ్డు పొక్కలు బట్టి టక్కర్లు అవుతున్నాయి. మరి ఇది అవసరమా? కాబట్టి దయచేసి అవినీతిని అంతమొందించడానికి మేము కంకణం కట్టుకున్నాం. ప్రకృతిని కాపాడడానికి ఈ 2 చేస్తే ఈ దేశం అదే భారతదేశం అవుతుంది. కాబట్టి సేవ్ ప్రకృతి. ఎవడన్నా ప్రకృతికి విధ్వంసం చేస్తే వాడిని సినిమాలలో మన బాలకృష్ణ గారు లక్ష్మీ నరసింహ సినిమాలో, ఇంకా కొన్ని కోదమ్మ సింహం సినిమాలో ట్రైన్కు నువ్వు అడ్డం పోయినా ట్రైన్ నీకు అడ్డం వచ్చినా ఎవరికి నష్టం? నీకే నష్టం. అట్లనే ప్రకృతిని నువ్వు నాశనం చేసినా, ప్రకృతికి నువ్వు ఎదురెళ్ళినా, ప్రకృతి నీకు ఎదురుగా వచ్చినా నష్టం నీకే. అది ప్రకృతిని పెట్టుకున్నాడు, ప్రకృతిలో కలిసిపోయినాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దయచేసి స్వలాభం, దుర్మార్గం, దురాశ పక్కకు పెట్టి నీతి కోసం, నిజాయితీ కోసం కొత్త సమాజాన్ని నిర్మించడానికి ఆదిలాబాద్ వేదికగా, నిర్మల్ అడవుల నుంచి, నిర్మల్ ఘాట్ నుంచి మరో కొత్త ఉద్యమానికి తెరలేపుతున్నాం. జై 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 భారత్. సేవ్ నేచర్.